హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫైఫా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫైఫా, ఆఖరికి టీవీ ఓపెన్ చేసిన ఫైఫా, ఎక్కడ చూసినా ఫైఫా ఫైఫా. అసలేంటి ఫైఫా? ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. FIFA, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. సో ఇదేంటంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ సంబంధించిన అసోసియేషన్ అనమాట. ప్రపంచంలో అత్యధికంగా చూసే గేమ్ ఏదైనా ఉందంటే అది ఈ ఫుట్బాల్ గేమ్ మాత్రమే. సో దీనికి సంబంధించి ఫైఫా వరల్డ్ కప్ అనేది ఎవ్రీ 4 yearsకి ఒకసారి అయితే జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఫుట్బాల్ టీం ఏదైతే ఉందో సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఫుట్బాల్ గేమ్ అనేది ఆడతారు. లైక్ మన ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ ఎలాగైతే ఉంటుందో సో అదనమాట. మనం చాలా మీమ్స్లో చూస్తాం కదా, క్రిస్టియన్ రొనాల్డో, నెక్స్ట్ మెస్సీ, వీళ్ళు ఆడే గేమ్ అనమాట ఇది. ఈ ఫుట్బాల్ అనేది ఐషో స్పీడ్ అని ఒక అతను ఉంటాడు, సోషల్ మీడియాలో బాగా ఫేమస్. సో అతను కూడా ఈ గేమ్కి చాలా బిగ్ ఫ్యాన్ అనమాట. అసలు ఈ ఫైఫా వరల్డ్ కప్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ ఫైఫా వరల్డ్ కప్ అనేది దక్షిణ అమెరికాలో 1930లో ఫస్ట్ టైం ఫైఫా వరల్డ్ కప్ అనేది అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఎవ్రీ 4 yearsకి ఒకసారి వరల్డ్ కప్ అనేది అయితే జరుగుతుందన్నమాట. ఫస్ట్ వరల్డ్ కప్ సాధించింది ఎవరంటే ఉరుగ్వే అనే ప్రాంతం వాళ్ళు. ఫస్ట్ వరల్డ్ కప్ అయితే వాళ్ళు గెలుచుకున్నారు. ఫస్ట్ వరల్డ్ కప్ జరిగింది కూడా ఆ ఉరుగ్వే అన్న ప్రాంతంలోనే, సౌత్ అమెరికాలోని. అయితే ఎక్కువ శాతం వరల్డ్ కప్స్ గెలుచుకున్న దేశం ఏంటంటే బ్రెజిల్. 5 వరల్డ్ కప్స్ అయితే వాళ్ళు గెలుచుకున్నారు. అండ్ అలాగే లాస్ట్ సీజన్లో ఫ్రాన్స్ పైన అర్జెంటీనా వాళ్ళు విన్ అయ్యి, మెస్సీ ఎవరైతే ఉన్నారో మన సోషల్ మీడియాలో బాగా ఫేమస్, మన ఇండియా సోషల్ మీడియాలో, తన కెరీర్లో ఫస్ట్ వరల్డ్ కప్ అయితే సంపాదించుకున్నాడు. అండ్ అలాగే ఈ వరల్డ్ కప్కి ఉన్న స్పెషల్ ఏంటంటే ఆ కప్ ఏదైతే ఉందో అది 18 carats గోల్డ్తో అయితే తయారు చేస్తారంట. ఎందుకు ఈ 2026లో ఫైఫా వరల్డ్ కప్ మన భారతదేశంలో బాగా హైప్ తీసుకుంది? సో ఈ వరల్డ్ కప్ లాస్ట్ సీజన్ వచ్చేసి 2022లో జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటికీ చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఏదైతే ఉందో బాగా డెవలప్ అయింది. అండ్ అలాగే యూజర్స్ కూడా బాగా ఎక్కువ పెరిగారనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి సోషల్ మీడియాలో ఎక్కువ ఈ ఫైఫా వరల్డ్ కప్ గురించి ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ అలాగే ఛానల్స్ ఎవరైతే ఉన్నారో టీవీ ఛానల్స్ లైక్ జీ తెలుగు వాళ్ళు ఎక్కువ ఈ ఫైఫాకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అయితే వాళ్ళు ప్లే చేస్తున్నారన్నమాట. సో వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు, అదొక రీజన్. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి మన ఇండియాలో జరిగే IPL ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఫుట్బాల్కి సంబంధించి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అండ్ అలాగే మనం ఎక్కడ చూసుకున్నా, ఏ ప్లాట్ఫామ్లో చూసుకున్నా ఈ ఫుట్బాల్కి సంబంధించిన వ్యూవర్షిప్ అనేది చాలా ఎక్కువ అనేది అయితే ఉంటుంది. సో దానివల్ల ఆ ఫుట్బాల్ గేమ్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అయ్యి మన ఫీడ్లోకి అయితే వస్తుందన్నమాట. సో అదొక రీజన్ ఫైఫా వరల్డ్ కప్ అనేది మన భారతదేశంలో హైప్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేమస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో, క్రిస్టియన్ రొనాల్డో అండ్ అలాగే మెస్సీ ఎవరైతే ఉన్నారో మన ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు బాగా ఫేమస్ మీమ్స్ రూపంలో కానీ కొన్ని వీడియోస్లో వాళ్ళు ఎక్కువ మనకి అపీరెన్స్ అయితే ఇస్తారనమాట సోషల్ మీడియాలో. సో వాళ్ళిద్దరూ ఈ ఫైఫా 2026 వరల్డ్ కప్ అనేది వాళ్ళకి లాస్ట్ సీజన్ అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. సో అదొక రీజన్ ఇండియన్స్ ఎక్కువ సో వాళ్ళ గేమ్ చూడటానికి, ఎందుకంటే వాళ్ళు పాపులర్ అయ్యారు కాబట్టి మన ఇండియాలో. సో ఇవి ఫైఫా వరల్డ్ కప్ ఏదైతే ఉందో మన ఇండియాలో హైప్ అవడానికి అయితే రీజను. సో దీనికి సంబంధించి మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే కదా. ఈ వీడియోకి ఇప్పటి వరకు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.